మీకు అనారోగ్యం ఉండొచ్చు, మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు. అన్నిటికీ ఆ స్వేచ్ఛని ఎలా పొందాలో కూడా మార్గం చెప్తాడు. రామ్‌తో ఓన్లీ ప్రాబ్లమే చెప్పడు, ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా చెప్తాడు. తర్వాత ఈ హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుద్ది, డిఎన్ఏ ఎలా వర్క్ అవుద్ది, బ్రెయిన్ ఎలా వర్క్ అవుద్ది, మైండ్ ఎలా ఏర్పడుతుంది, లవ్ అంటే ఏంటి, విల్ అంటే ఏంటి. అలాగే ఈ ఆలోచన ఎప్పుడైతే దాన్ని తీసుకొని దాన్ని ఒక కొంచెంసేపు పెట్టగాలంటే మనకు సోల్ కావాలి, ఆత్మ కావాలి. అలాగే ఆ చైతన్యంలో నుంచి వచ్చిన ఒకానొక ఘనీభవించిన చైతన్యమే ఆలోచనగా మారింది. సో మీ అనారోగ్యం ఉంది, మీకు ఆరోగ్యం కావాలి. జస్ట్ కళ్ళు మూసుకొని ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు అదేవిధంగా రామ్తో కూడా ఏం చెప్తారంటే ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ క్రియేట్ యువర్ నేచర్ ఆఫ్ రియాలిటీ. అంటే చైతన్యము శక్తి యొక్క సనాతన జ్ఞానాన్ని అందించిన మాస్టర్ టీచర్ రామ్తకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మనము ఇందాక మన రాజు చెప్పినట్లు సో ఎవ్రీ వీక్ ఒక 1 డే సో మనం రామ్తా విజిటం చెప్పుకుందాం. సో ఈరోజు మొత్తం ఇంట్రడక్షన్ ఇస్తాను, ఏం చెప్పబోతాను, ఏం చెప్తాను అని చెప్తాను. సో బట్ ఎందుకంటే ఎవ్రీ వీక్ లేకపోతే ఒక రోజు ఎందుకు చెప్పలేమంటే ఇట్ ఈస్ ఎలాగైతే మనం ఒక సిస్టమేటిక్గా ఒక 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 భాష మాట్లాడాలంటే లెటర్స్, దాని తర్వాత చిన్న చిన్న పదాలు, తర్వాత గ్రామర్, దాని తర్వాత మహావాక్యాలు, లేకపోతే తర్వాత అప్పుడు మన పోయమ్స్ రాసే స్టేజ్కి వెళ్తాం. సో అలాగే స్పిరిచువాలిటీలో కూడా దెర్ ఇస్ ఆర్డర్ టు లెర్న్ ఇట్. మన ఏన్షియంట్ అంటే పురాతన కాలంలో ఋషులు అలాగే నేర్పించేవారు, ఒక ఆర్డర్లో చెప్పేవారు. వేదం కూడా ఎలా అయితే ఆర్డర్లో ఉండదు అలాగే ఆర్డర్లో చెప్పేవారు. సో ఆర్డర్లో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ర్యాండమ్గా నాకు ఈరోజు ఒకటి అనిపించేసి నేను చెప్పేసి రేపొద్దు ఇంకోటి అనిపించి ఇంకోటి చెప్తే మీ డోంట్ క్యాచ్ ఇట్. నాకేదో కళ్ళు మూసుకొని నాకు ఒకటి అనిపించేసింది, నేను సడన్గా నేను సోల్ గురించి చెప్పేస్తాను, మీకు అర్థం కాదు. లేకపోతే ఎవరో సడన్గా నేను బాడీ గురించి చెప్పేస్తాను, యూ డోంట్ అండర్స్టాండ్. సో when you ఫాలో సిస్టమేటిక్ ఆర్డర్, సో అప్పుడు మనకు అర్థం అవుద్ది ఓహో అని. దానికోసం అని చెప్పి మనం సిరీస్ ఆఫ్ క్లాసెస్ పెట్టుకుంటే సో అప్పుడు మనకు అర్థం అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఒక క్లాస్ ఈరోజు, ఒక క్లాస్ వేరే సెక్షన్లో, ఒక క్లాస్ ఇంకో జూమ్ సెక్షన్లో కన్నా బెటర్ టు హ్యాస్ వన్ సాలిడ్ సెషన్స్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ సో దట్ అందరికీ అర్థమవుతుంది. సో వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు, దీంట్లో చూడండి, మళ్ళీ స్ప్లిట్ అవ్వకుండా వేరే వాళ్ళు కూడా రిఫర్ చేయొచ్చు, ఆల్రెడీ దీంట్లో చెప్పాను వినొచ్చు అని చెప్పొచ్చు. సో టుడే ఆర్ కంటిన్యూస్గా కొన్ని వీక్స్ పాటు విల్ డిస్కస్ రామ్తా విజ్డమ్. సో వై రామ్తా విజ్డమ్, వై నాట్? మనకి చాలా మంది స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు. సో ఎస్పెషల్లీ పత్రిజీ ఉన్నారు. పత్రిజీ కాన్సెప్ట్స్ కూడా ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ రామ్తా బికాస్ దెర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ పత్రిజీ అండ్ రామ్తా బికాస్ దేర్ ఆర్ పత్రిజీ ఆల్సో ఎన్లైటెడ్ మాస్టర్ బికాస్ 2000 years బ్యాక్ ఎన్లైటెడ్ కాబట్టి. సో బట్ నేను ఎప్పుడు మాట చెప్తా ఉంటాను, ఏం చెప్తా ఉంటానే, ఒక పత్రిజీ వాక్యాన్ని, ఒక మహావాక్యాన్ని కనుక దాని బుక్ రాస్తే రామ్తా అవుతుంది. రామ్తాన్ బుక్ కనుక ఒక సెంటెన్స్ చెప్తే పత్రిజీ వాక్యం అవుతుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. బోత్ ద టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్, రైట్? సో విల్ అండర్స్టాండ్. వచ్చే క్లాసుల్లో ఐ కోట్ వాట్ పత్రిజీ సెడ్, వాట్ రామ్తా సెడ్, వాట్ అదర్ మాస్టర్ సెడ్. దట్స్ వాట్ ఐ స్టడీ. అందుకే ఏదైనా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు ఆ విషయాన్ని అనేక మాస్టర్స్ ఏమి చెప్పి ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. వెన్ యూ స్టడీ రామ్తా యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేదాస్, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఉపనిషత్తులు అర్థమవుతాయి, వేదాలు అర్థమవుతాయి, పత్రిజీ ఇంకా బాగా అర్థమవుతారు రామ్తా స్టడీ చేసినప్పుడు. దట్స్ వాట్ ఐ ఫీల్. అదేవిధంగా ఈ సృష్టి పరిణామకం ఎలా ఏర్పడింది, చెట్లు సహజంగా ఎలా పుష్పిస్తున్నాయి, ఎలాగా మొక్కలు అవుతున్నాయి, సూర్యుడు ఎలా వచ్చాడు, లేకపోతే ఈ చంద్రుడి యొక్క ఫేజెస్ ఏంటి, లేకపోతే సముద్రం గురించి అర్థమవుతుంది. అన్నిటి గురించి యూ అండర్స్టాండ్ నేచర్, యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ యూ అండర్స్టాండ్ బికాస్ హీ టెల్స్ సిస్టమాటిక్ ఆర్డర్లో, ఒక ఆర్డర్లో చెప్తాడు కాబట్టి. సో ఎలాగైతే ఒక భాష నేర్చుకుంటే అన్ని భాషలు ఎలాగైతే ఈజీగా నేర్చుకోవచ్చో, ఎలాగైతే సంస్కృతం నేర్చుకుంటే ఏ భాష అయినా తొందరగా ఎలాగైతే నేర్చుకోవచ్చో, అలాగైతే రామ్తా విజ్ఞానం నేర్చుకున్నప్పుడు మీరు ఏ విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే రామ్తా నాలెడ్జ్ ఈజ్ ఆల్ అబౌట్ రెవల్యూషనైజింగ్ ద పర్సనాలిటీ. వ్యక్తిత్వంలో ఉన్నతీకరణ. రామ్తా విజ్ఞానం ఈజ్ నాట్ సప్రెసింగ్ ద పర్సనాలిటీ, ఇట్స్ నాట్ సప్రెసింగ్ ద డిజైర్, ఇట్స్ నాట్ సప్రెసింగ్ యువర్ న్యాచురల్ విల్స్. ఇట్ ఈస్ అబౌట్ రెవల్యూషనైజింగ్ ద పర్సనాలిటీ. వ్యక్తిత్వంలో ఉన్నతీకరణ కోసం రామ్తా విజ్ఞానం. సో రామ్తా విజ్ఞానం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ థాట్ ప్రాసెస్, థింకింగ్, యాటిట్యూడ్స్, పర్సనాలిటీ. అంటే ఇప్పటిదాకా మనం ఆహారంలో మార్పులు చేసుకున్నాం, శ్వాసతో మార్పు చేసుకున్నాం, సైకలాజికల్గా సమ్ మార్పులు చేసాం. బట్ అట్లా కాకుండా ఆలోచన మార్పు చేస్తే, వెన్ యూ చేంజ్ ద థింకింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఎన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. వెన్ యూ చేంజ్ థాట్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా ఎనర్జీ ప్యాటర్న్ మారుతుంది, ఆటోమేటిక్గా ఆ గ్లాండ్ మారుతుంది, ఆటోమేటిక్గా మీ హెల్త్ మారుతుంది, ఆటోమేటిక్గా మీ బాడీలో
ఫిజికల్ రియాలిటీ మారుతుంది. అంటే ఈ అన్నిటికీ సృష్టికి కారణమైన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ మార్పు వస్తుంది. ద కాజ్ రూట్ కాజ్ ఈస్ ద వే యూ థింక్ అనే దాని మీద రామ్త ఎక్కువ దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆలోచన అనేది దైవంగా పెట్టాడు రామ్త. ఎందుకంటే చైతన్యం అనేది ఆలోచనగా మారింది కాబట్టి ఆ ఆలోచనలో మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్గా మీ భౌతిక జీవితంలో మార్పు వస్తుంది. ఆటోమేటిక్గా మీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు వస్తుంది. ఎలాగైతే ఒక చెట్టుకి కాండం రూట్లు ఎలాగైతే ఉంటాయో రూట్ అనేది వేళ్ళు అనుకుంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొత్తం రూట్స్ అనుకుంటే ఆ కాండం అనేది భౌతిక రియాలిటీ. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికతలో మనం మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఫిజికల్ రియాలిటీ మారుతుంది. ఆ ఆధ్యాత్మికతే మనం ఆలోచించే విధానం, ద థాట్. మీకు అనారోగ్యం ఉండొచ్చు, మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మీకు ఒక వ్యక్తిత్వ సమస్యలు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు. అన్నిటికీ కారణం మీ ఆలోచించే విధానము. ఆ ఆలోచించే విధానంలో మార్పులు తీసుకురావటమే రామ్త విజ్ఞానం. ఇంకోటి ఏంటంటే అసలు మనం ఎందుకు వచ్చామని క్వశ్చన్ అందరికీ ఉంటుంది, మనం ఎవరు అనే క్వశ్చన్ ఎందుకు ఉంటుంది. ఇంకోటి రామ్తా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు దాకా మీరు ఏ రకమైన మైండ్ సెట్తో ఉన్నారో నాకు తెలుసు, ఆ మైండ్ సెట్ ఎలా ఏర్పడిందో తెలుసు, ఆ మైండ్ సెట్ ఎలా మార్చాలో కూడా తెలుసు నాకు. ఎందుకంటే 35,000 ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తి ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో నాగరికత ఎలాగా వాళ్ళ బ్రెయిన్లో మార్పు వస్తుంది అని గమనించాడు. అందుకే ఆయన న్యూరాన్స్ గురించి తెలుసు. రామ్తా నోస్ అబౌట్ న్యూరో సైన్స్, అబౌట్ బ్రెయిన్, హీ నోస్ అబౌట్ సెల్ బయాలజీ, హీ నోస్ అబౌట్ థర్మోడైనమిక్స్, ఫిజిక్స్ గురించి తెలుసు, హీ నోస్ అబౌట్ కాస్మాలజీ గురించి తెలుసు, హీ నోస్ అబౌట్ డిఎన్ఏ గురించి తెలుసు, హీ నోస్ అబౌట్ టైం గురించి తెలుసు. టైం అంటే ఏంటో తెలుసు. హీ డిఫైన్స్ అ టైం, హీ డిఫైన్స్ లవ్, హీ డిఫైన్స్ వన్నెస్, హీ డిఫైన్స్ కంపాషన్, హీ డిఫైన్స్ ధర్మ, హీ డిఫైన్స్ ఎవ్రీథింగ్. రీడెఫినేషన్ చేస్తాడు రామ్తా. ఎందుకంటే అప్పుడు దాకా మనం ఒక అర్థాన్ని, ఒక విషయాన్ని ఏర్పరచుకొని ఉన్నాం. ఒక విషయం పట్ల ప్రేమ అంటే ఒక డెఫినేషను, కంపాషన్ అంటే ఒక డెఫినేషను అని ఈ డెఫినేషన్ ఒక రూపాన్ని లేకపోతే ఒక డెఫినేషన్ పెట్టుకొని ఉన్నాము. ఎన్నింటిని రామ్తా కొన్నింటిని రీలర్నింగ్ చేస్తాడు. కొన్ని విషయాలు మనం రీలర్నింగ్ చేయాల్సి వస్తుంది రామ్తా విజ్ఞానంలో. కొన్ని ఆల్రెడీ మనకు తెలిసి ఉంటాయి, కొన్ని అయితే ఆల్రెడీ నేర్చుకున్న విషయాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోరికలు ఉండకూడదు అంటారు. ద పర్పస్ ఆఫ్ ఎనీ స్పీసీస్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ డిజైర్. బట్ ఆ డిజైర్ నీ అంతరంగంలో సహజంగా ఉన్నదా లేకపోతే నీ మైండ్లోంచి వస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఇట్ నాట్ ప్రాబ్లమ్ అబౌట్ డిజైర్, ఇట్ ప్రాబ్లమ్ అబౌట్ వాట్ డిజైర్ యూ హ్యావ్. ఇక్కడ సమస్య కోరిక కాదు, ఎలాంటి కోరిక ఉన్నది సమస్య. రామ్తా దాన్ని అడ్రస్ చేస్తాడు. బుద్ధుడు కూడా నీకు కోరిక ఉండొద్దని చెప్పలేదు, తృష్ట వల్ల వస్తుందని చెప్పాడు. సరి కాని కోరిక వల్ల వస్తుంది, సరి అయిన కోరిక ఉండాలి, సరి అయిన ధ్యానం ఉండాలి, సరి అయిన ఆలోచన విధానం ఉండాలి. ఎలాగైతే బుద్ధుడు చెప్పాడు, రామ్తా కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కోరిక వల్ల ప్రాబ్లం కాదు, ఆ కోరిక ఎలాంటి కోరిక ఉన్నది, ఆ కోరిక మనం చెక్ చేసుకోవాలి. అది పక్కనోడు BMW కారు కొనేసాడు కాబట్టి నాకు కూడా BMW కారు కావాలి అనే ఆలోచన విధానంలో ఉన్నావా? సహజంగా నీ అంతరంగంలో ఆ కోరిక ఉన్నదా? సహజంగా నీ అంతరంలో కోరిక ఉంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ కోరిక ఎలాగైతే ఒక చెట్టు నుంచి ఒక కాయ పండైనప్పుడు, మామిడి పండైనప్పుడు ఆటోమేటిక్గా చెట్టు నుంచి ఎలాగైతే విడిపోయి దాని నుంచి వెళ్ళిపోతుందో అలాగే ఒక కోరిక పరిపక్వ చెందినప్పుడు నీలోంచి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ద డిజైర్ విల్ బికమ్ ఎక్స్పీరియన్స్ సో దట్ ఇట్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ యూ. చెట్టు నుంచి మనం పండ్లు కోయక్కడ ఆటోమేటిక్ రాలిపోతుంది పండైనప్పుడు, పచ్చికాయనే కోయాలి. అలాగైతే కోరిక కూడా ఎప్పుడైతే అది పరిపక్వ చెందిందో, ఎప్పుడైతే కోరిక కూడా పూర్తిగా ఆస్వాదించావో ఆ కోరిక నీ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దేర్ ఇస్ నో లాంగర్ డిజైర్, దట్ ఇస్ బికమ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ నీకు కావాలంటే ఐస్ క్రీమ్ బాగా ఇష్టం అండి, ఐస్ క్రీమ్ బాగా తినేశారు, జీవితంలో కావాల్సినంత ఐస్ క్రీమ్ తినేశారు, ఫుల్గా ఎక్స్పీరియన్స్ పొందేశారు. ఇక ఎంతగా ఎక్స్పీరియన్స్ పొందారంటే చాలరా ఈ జీవితాన్ని తినేసాను అనిపించింది. సో దెన్ యూ నో లాంగర్ క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్. మీకు ఐస్ క్రీమ్ కావాలన్న క్రేవింగ్ మీలో ఉండదు. ఒకవేళ ఉంటే తింటారు, లేకపోతే ఫైన్. ఒకవేళ దాన్ని సప్రెస్ చేశారు, తినాలని కోరిక సప్రెస్ చేసినప్పుడు అది ఇంకా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. అందుకే రామ్తా ఏం చెప్తున్నాడంటే దెర్ ఇస్ 4 pillars ఇన్ రామ్తా విజ్డమ్. వన్ ఈజ్ వాయిడ్. ఈ స్టార్ట్స్ విత్ వాయిడ్. మహాసు నుంచి మొదలు పెడతాడు. సృష్టి ఎక్కడి నుంచి మొదలైందో దాని నుంచి మొదలు పెడతాడు రామ్తా. దట్ ఈస్ వాయిడ్. సెకండ్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ క్రియేట్ నేచర్ ఆఫ్ రియాలిటీ. మీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విధంగానే మీ వాస్తవికత క్రియేట్ అవుతుంది. అది ఆలోచన ప్లస్ భావోద్వేగము ఆర్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్, చైతన్యము యొక్క శక్తి మేళవింపే మీ వాస్తవికత అని రామ్తా చెప్తున్నాడు. అది కూడా అన్ని చెప్పారు. భగవద్గీతలో అదే చెప్పారు. యద్భావ తద్భవతి చెప్పారు. అష్టావక్రతలో యామతి సాగతి అని చెప్పారు.
సో జీసస్ ఆల్సో టోల్డ్, నువ్వు ఏది నాటితే అదే వస్తుందని చెప్పారు. సో అదేవిధంగా రామ్తో కూడా ఏం చెప్తానంటే, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ క్రియేట్ యువర్ నేచర్ ఆఫ్ రియాలిటీ. అంటే చైతన్యము శక్తి యొక్క మేళవింపే మీ వాస్తవికత. అందుకే పిఎస్ఎం లోగో కూడా ధ్యానం అనే పదం ఎక్కడ ఉండదు. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నా ఉండదు. ఎందుకంటే ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది నేను దైవము, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, ఆర్ నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను కాబట్టి నేను దైవము, నా సృష్టికర్త, నేనే సృష్టికర్తని అని తెలుసుకుంటాం. అప్పుడు దాకా సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, అప్పుడు దాకా దైవం ఎక్కడ ఉన్నది, అప్పుడు దాకా ఎవడో నా రాత రాస్తున్నాడు, బ్రహ్మ ఎక్కడ కూర్చొని అది విధిరాత రాస్తాను అనుకున్న మనము ఎప్పుడైతే ధ్యానం చేశామో, ఎప్పుడైతే నా దైవత్వం నాలో ఉందని తెలుసుకున్నానో, అప్పుడు నా రాత నేను రాసుకుంటున్నాను, నా ఆలోచనలు నా భావోద్వేగాన్ని నా వాస్తవాన్ని సృష్టిస్తున్న విషయం మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటున్నాం. అది అంతంత బాగా తెలుసుకుంటే అంతంత నువ్వు జీవితాన్ని సృష్టించుకుంటావు, అంతంత జీవితాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు. అన్లెస్ అంటిల్ డోంట్ రియలైజ్ దట్ యూ క్రియేట్ రియాలిటీ, యువర్ నో, దెర్ ఇస్ నో వాట్ కాల్, అక్కడ నీ స్పిరిచువాలిటీలో బేసిక్స్ కూడా తెలియనట్టు. స్పిరిచువాలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్పిరిచువాలిటీ అనేది ఆధ్యాత్మికత ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ యాక్సెప్టెన్స్ ఏంటంటే నేను నా వాస్తవాన్ని సృష్టించుకుంటున్నాను. ఈ జరిగే రామ్తా క్లాస్ మొత్తం యూ క్రియేటివ్ రియాలిటీ అనే కాన్సెప్ట్ మీద తెలుస్తుంది. యూ క్రియేటివ్ రియాలిటీలో అది 100% సత్యమే. కాకపోతే అక్కడ కింద సబ్ హెడ్ అయిన ఉంది ఏంటంటే హౌ మచ్ యూ యాక్సెప్ట్. ఆ విషయాన్ని ఎంత యాక్సెప్ట్ చేస్తున్నావు బట్టి రియాలిటీ ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ దట్. సో ముందుగా రామ్తా విజ్ఞానం అంతా ఏమిటంటే మీ ఆలోచన సంవిధానం మార్చడం కోసము, మీ దృక్పథాన్ని మార్చడం కోసము. అప్పటిదాకా ఈ ఎల్లో బ్రెయిన్లో మీరు వ్యక్తిత్వంలో ఎన్ని నమ్మకాలో, ఎన్ని దృక్పథాలో, లేకపోతే ఎన్ని జడ్జిమెంట్సో కామెంట్సో పెట్టుకున్న ఎల్లో బ్రెయిన్లో మార్పు తీసుకురావడం కోసము. ఎందుకంటే దీన్ని 10% మాత్రం ఉపయోగించుకున్నాం, 90% ఎంటీగా ఉన్నది. ఎలాగైతే ఒక 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 పాడి ఒక ల్యాండ్లో ఒక పంట పండించే పొలంలో మనం ఓన్లీ కొంత భాగం మాత్రం పంట పండిస్తున్నాం. ఎలాంటి మొక్కలు, గంజాయి మొక్కల్ని, కలిపి మొక్కలు పండిస్తున్నాం. అలాంటి దాంట్లో అలాంటి తీసి మనకి ఏదైతే కావాలో, ఎలాంటి మొక్కలైతే మన ఆహారాన్ని ఇస్తాయో అలాంటి ఆలోచన విధానం మనం పెంచి పోషించుకోవాలి. సో దానికోసం ఎలా కల్టివేట్ చేయాలో రామ్తా నేర్పిస్తాడు. ఎలా కల్టివేట్ చేస్తే ఆ మొక్క పెరుగుతుంది, ఎలాంటి దాన్ని రోజు ఎలా పెంచాలి అనే విషయం రామ్తా తెలుసు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మన వ్యక్తిత్వం ఎలా ఏర్పడిన విషయం రామ్తా బాగా తెలుసు. కాబట్టి ఆయన ఒక డిసిప్లిన్ చెప్తాడు, ఇలా చేయండి, ఇలా చేస్తే మీ ఆటోమేటిక్ మార్పు వస్తుంది. అదే ఆధారంగా చేసుకొని అనేక మంత్రాలు వచ్చాయి, అదే ఆధారంగా చేసుకొని అనేక మనకి సింబల్స్ వచ్చాయి. ఎవ్రీ సింబల్ హ్యాజ్ ఎ ఇమేజ్, ఎవ్రీ మంత్ర హ్యాజ్ ఎ ఇమేజ్, బికాస్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ ఇమేజెస్. ద బ్రెయిన్ యొక్క భాష ఏంటంటే ఇమేజ్. సో అది మనం ఈ రామ్తా క్లాస్ తెలుసుకుంటాం. సో మూడో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రామ్తా జ్ఞానం వల్ల మెయిన్ ఇంకో జరిగే విషయం ఏంటంటే మనం ఏ విషయాన్నైనా అర్థం చేసుకునే ఓపెన్ మైండ్ వస్తుంది, మన బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో ఆత్మ పరిమళిస్తుంది. ఎలాగైతే ఒక మొక్క ఆటోమేటిక్గా అది వికసించినప్పుడు దాంట్లో సువాసన ఎలాగైతే వస్తుందో, మీ బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో, ఎప్పుడైతే మీ మణిపుర చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే మీరు ఓపెన్ మైండ్తో అన్ని యాక్సెప్ట్ చేయగలిగే ఒక అవగాహన స్థితిలో ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో ఆ జ్ఞానం ఫ్లో అవుతుంది. రామ్తా నాలెడ్జ్ విల్ ఓపెన్ యువర్ మైండ్. ఇంకోటి, సో ఇందాక మనం మూడు చెప్పుకున్నాం. ఒకటి మహాశూన్యము, అది ఫస్ట్ రామ్తా పిల్లర్లు. రెండో పిల్లర్ వచ్చి చైతన్యము ప్లస్ ఎనర్జీ, ఆర్ చైతన్యము ప్లస్ శక్తి నీ వాస్తవం సృష్టిస్తుంది. మూడోది యూ బిహోల్డ్ గాడ్, నీలోనే దైవత్వం ఉన్నది. నాలుగోది ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ పర్పస్ ఆఫ్ ఎనీ వన్, ఎవరు ఏ ఆత్మ యొక్క పర్పస్ ఏంటంటే నోన్ ద అన్నోన్, అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచాలి. అంటే టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఇట్ హ్యాస్ కమ్, ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్. జీవితాన్ని ఎక్స్పీరియన్స్ పొందడం కోసమే ఏ ఆత్మ అయినా ఆవిర్భవించింది. ఆ ఎక్స్పీరియన్స్లో ఒక బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ద పర్పస్ ఆఫ్ ఎనీ సోల్, ద పర్పస్ ఆఫ్ ఎనీ స్పిరిట్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్. అవ్యక్తంగా ఉన్న చైతన్యాన్ని ఒక ఎమోషన్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ పొందాలి. సో 4 పిల్లర్స్. ఒకటి ఫస్ట్ ఇది వాయిడ్, మహాశూన్యం. మహాశూన్యం నుంచి చైతన్యం ఆవిర్భవించింది, ఆ చైతన్యాన్ని దైవం అన్నాము. ఆ దైవం మనలోనే ఉంది, అది మనమే, మనలో ఉంది, మనమే అది. నాలుగో విషయము, అది అన్నిటికి పర్పస్ ఏంటంటే అవ్యక్తంగా ఉన్న ఆ చైతన్యాన్ని వ్యక్తపరచడం కోసము, అన్మానిఫెస్టెడ్ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయడం కోసము, అనేక జీవిత అనుభవాలు పొందడం కోసము. ఇది 4 పిల్లర్స్. అయితే రామ్తా ఏం చెప్తున్నాడంటే
ఈ మానవ జాతి తన దుఃఖం నుంచి విమోచన పొందడానికి ఏకైక మార్గము తన దివ్యత్వాన్ని స్మరించడమే, తన దివ్యత్వాన్ని గుర్తించడమే. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ హ్యుమానిటీ టు ఓవర్కమ్ దేర్ సారో, అది ఓవర్కమ్ దేర్ ట్రాజిడీ ఈస్ టు రియలైజ్ ద డివినిటీ. తన మానవ జాతి తన దౌర్భాగ్య స్థితి నుంచి, లేకపోతే తన ఉన్న స్థితి నుంచి ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏకైక మార్గము తన దివ్యత్వాన్ని గుర్తించడం కోసమే. తన దివ్యత్వాన్ని గుర్తించడం కోసం మనకున్న మార్గము ధ్యాన మార్గము, అలాగే రామ్తా విజ్ఞానం కూడా. ఎలా గుర్తించాలి సార్? మన దివ్యత్వాన్ని ఎలా గుర్తిస్తాము? ఒక పెయింటర్ ఎలాగైతే పెయింటింగ్ చేసే దశలో ఒక బెస్ట్ పెయింటర్గా మారతాడో, ఒక ప్లంబర్ ప్లంబింగ్ చేస్తూ చేస్తూ ఒక ప్లంబర్గా మారతాడో, అలాగే ఒక సృష్టికర్త సృష్టి చేస్తూ చేస్తూ ఒక నదిలో సృష్టికర్తగా మారతారు. అలాగే రామ్తో ఏం చెప్తానంటే క్రియేట్ ఎవరి డే. మీ రోజును సృష్టించుకోండి, మీకు కావాల్సిన సృష్టించుకోండి. ఎప్పుడైతే మీకు కావాల్సిన సృష్టించుకుంటారో ఆ సృష్టించే క్రమంలో మీ దివ్యత్వం మీకు తెలుస్తుంది. తెలుసో తెలియకో మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. మీరు రోజు లేస్తే టిఫిన్ నుంచి, కాఫీ నుంచి, మీరు అనారోగ్యం నుంచి, ఆరోగ్యం నుంచి, లేకపోతే మీకు ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మీ తలనొప్పుల నుంచి అన్ని మేమే సృష్టించుకుంటున్నాము. దాన్ని తెలిసి మార్చుకుంటున్నాము రామ్తో విజ్ఞానంగా. అదే మనసు, అదే ఆలోచన, బట్ ఆలోచన విధానం మారుస్తున్నాం. దాన్ని మారకుండా అడ్డుపడే అంశాలు ఏంటి? దాన్ని మారకుండా అడ్డుపడే అంశాలు మీ అహంకారము, అజ్ఞానము. అందుకే బుద్ధుడు కూడా ఏం చెప్పాడంటే అన్నిటికీ అన్ని అన్ని సమస్యలకి కారణము అజ్ఞానము, అవిద్య. ఆ అవిద్య ప్లేస్ లో ఎప్పుడైతే విద్యను పెట్టామో, ఆ ఇగ్నోరెన్స్ ప్లేస్ లో ఎప్పుడైతే నాలెడ్జ్ పెట్టామో, ఆ నాలెడ్జ్ వల్ల మీలో యాక్సెప్టెన్స్ లో పెరుగుతుంది. యాక్సెప్టెన్స్ లెవెల్ పెడితే మీలో నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగే కొద్దీ మీ రియాలిటీ మారుతుంది. సో ఈ వచ్చే క్లాస్లో ఏం చెప్తామంటే మీ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఒక ఆలోచన పదార్థంగా ఎలా మారుతుంది, మీ బ్రెయిన్ యూజ్ చేసి మీ మీ ఈ నిద్ర ప్లేస్ ఉపయోగించి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయం మనం నేర్చుకుంటాము. ఎవడో ఇక్కడ తలరాత రాశారు, ఆ తలరాత మార్చుకోలేమనే స్థితిలో ఇప్పుడు దాకా ఉన్నాం. కాకపోతే ఆ తలరాత రాసుకుంది మనమే, పైలోకంలో ఉన్నప్పుడు మనమే అది ప్లాన్ చేసుకొని వచ్చాము. మనకు కావాల్సింటే అది మార్చుకోవచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది ప్రాక్టీస్ చేస్తే. సో మీ దగ్గర ఎంతెంత జ్ఞానం ఉన్నా అది అప్లై చేయనంత వరకు ఉపయోగం ఉండదు. మీ జ్ఞానాన్ని అప్లై చేసినప్పుడే, వెన్ యూ అప్లై ద నాలెడ్జ్, వెన్ యూ అప్లై ద ఫిలాసఫీ, మీ వాస్తవంగా మారుతుంది. మీ వాస్తవంగా మారాలంటే ఆ నాలెడ్జ్ని మీ జీవితంలో అప్లై చేయాలి. అప్లై చేయాలంటే రోజు యూ షుడ్ ఫాలో డిసిప్లిన్స్. అందుకే శ్రద్ధవాన్ లభతే విద్య. సో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయాలి. అది అప్లై చేసినప్పుడు మీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. ఫస్ట్ ఒక విషయాన్ని నేర్చుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైన విధంగా చదువుతాం, అది ఫిలాసఫీ అవుతుంది. ఆ ఫిలాసఫీ దాని నుంచి సారం తీసుకున్నప్పుడు నాలెడ్జ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ జీవితంలో అప్లై చేస్తే అది విజ్డమ్గా, జ్ఞానంగా, ప్రజ్ఞగా మారుతుంది. సో ఇక్కడ అంతకుముందు ఈ ఈ మెథడ్లో అంతకుముందు ఏం వేసామంటే అజ్ఞానము, లేదా అహంకారము, లేకపోతే లేనితనము, లేమితనము, లేకపోతే భయాలు, ఆందోళనలు, లేకపోతే పక్కనోడు అంటే జలసి, ఇలాంటి విషయాలు మనం ఇలాంటి మొక్కలు నాటిన మనము ఇప్పుడు అలాంటి విషయాలు పక్కన పెట్టి మనకు కావాల్సిన ఆరోగ్యము, సంపద, లేకపోతే వెల్త్, లేకపోతే బుద్ధత్వము, లేకపోతే క్రైస్ట్ కాన్షియస్నెస్, లేకపోతే అమరత్వము, ఇలాంటి విషయాలు నాటుకుంటున్నాము. మీ ఇంటికి ఒక బిల్డర్ వచ్చాడండి. మీ ఇంటికి బిల్డర్ వస్తే ఆ బిల్డర్కి ఎలాంటి ముడిసరుకు అందిస్తే అలాంటి ఇల్లే కడతారు. క్వాలిటీ ముడిసరుకు అందిస్తే క్వాలిటీ ఇల్లు కడతాడు. సో మీ బ్రెయిన్ కూడా ఎలాంటి విషయాలు పొద్దున్న లేసి మనం అందిస్తున్నామో అలాంటి విషయాలు ఎలాంటి విషయాలు అందిస్తే బ్రెయిన్ కూడా అలాంటి విషయాలతోనే మీ జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. సో మన ధ్యానం చేస్తున్నాము, ధ్యానంతో పాటు ఎరుకు వస్తుంది. ఆ ఎరుకుతో ఎలాంటి విషయాలు ఆలోచిస్తామో మనం ఎరుకుతో ఉండి మార్చుకునే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ధ్యానం వల్ల అవేర్నెస్ రావాలి, ఎరుకు రావాలి. ఎరుకు ఎక్కడ వరకు? ఆలోచన విధానం వరకు ఎరుకుతో రావాలి. నేను ఏది మాట్లాడుతున్నాను, ఏది చేస్తున్నా కూడా ఎలాంటి ఆలోచన నాలో ఉన్నాయి. ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి ఒక పొద్దున ఫోటో చూశారు. ఓహో, చిరంజీవి కొత్త కారు కొన్నాడంట. వీళ్ళదేముందిలే, జనాలు మోసం చేసుకుంటారు అని ఆలోచన వస్తుందా? లేకపోతే వీడు కష్టపడి సంపాదించిన ఆలోచన వస్తుందా? ఎలాంటి ఆలోచన వస్తుంది? ఒక విషయం చూసినప్పుడు, ఒక విషయం మాట్లాడేటప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి.
ఆ ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తే పర్మనెంట్‌గా మీ భౌతిక జీవితంలో మార్పొస్తది. ఆ ఆలోచన విధానంలో ఎరుక కోసం ధ్యానం ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఏది కావాలో, ఏది వద్దో తెలియటం కోసం ధ్యానం వరకు ఉపయోగపడుతుంది. అది తెలిసిన విషయాన్ని ఎలా సృష్టించుకోవాలో రామ్‌తా విజ్ఞానం ఉపయోగపడుతుంది. అందుకే పత్రి సారు తులసి దళంలో ఒక తులసి దళానికి 2 దళాలుంటాయ్యా. తులసి మొక్కకి 2 దళాలుంటాయి. ఒకటి ధ్యానము అయితే 2 నీ వాస్తవం నువ్వే సృష్టించుకుంటున్నావు. ఆ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా అయితే రైలు పట్టాకి 2 ట్రాక్‌లు ఉంటాయో 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఒకటి ధ్యానం చేయాలి. 2 నీ జీవితంలో ఏది కావాలో సృష్టించుకోవాలి. నువ్వు సృష్టించుకుంటున్నప్పుడు ఒకరోజు నీలో ఏమీ కోరుకోలేని సహజ స్థితి ఏర్పడుతుంది. ఆ రోజు నీ మనసులో ప్రశాంతత, నీ ఆత్మ ఒక శాంతిగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా సహజంగా నువ్వు ఆలోచన రహిత స్థితికెళ్తావు. ఎందుకంటే నేను ఆలోచనలు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన రహిత స్థితి పొందకుండా ఆపే అంశాలు నీ దగ్గర లేవు కాబట్టి, ఎలాంటి విషయాలు నిన్ను వెనక లాగకుండా లాగటానికి లేవు కాబట్టి ఆటోమేటిక్‌గా సహజంగా నీకు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నీకు ఆలోచన రహిత స్థితి వస్తది. ఆ శూన్య స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే స్వతహాగా నీకు వ్యక్తిగత కోరికలు లేనప్పుడు ఆ సోలు, ఆ స్పిరిట్ సమాజానికి ఒక గిఫ్ట్ అవుతుంది. రామ్‌తా ఏం చెప్తాడంటే, వెన్ దేర్ ఈస్ నో డిజైర్స్ వితిన్ యువర్ సోల్ దట్ సోల్ బికమ్స్ గిఫ్ట్ టు సొసైటీ. ఆ ఆత్మ, ఆ స్పిరిట్ ఆ సొసైటీకి ఒక యాహ్! సో, ఎప్పుడైతే ఒక ఆత్మలో సహజంగా కోరికలు లేకుండా అన్నీ ఆస్వాదిస్తుందో, అప్పుడు ఆ సోలు సొసైటీకి ఒక బహుమతిగా తయారవుతుంది. ఎలాగైతే పత్రి సారు సమాజానికి ఎలాగైతే ధ్యాన ప్రచారం చేస్తూ అందరికి ఉపయోగపడేలాగా అందరికి ధ్యాన ప్రచారం చేశాడో, అలాగే ఎప్పుడైతే మీకంటూ అనుభవించవలసిన కోరికలు మీరు సృష్టించుకొని అనుభవిస్తారో, అప్పుడు మీరు ఏ కోరికలు లేని ఒక ఆత్మగా తయారవుతారు. అప్పుడు ఆ ఆత్మ సమాజానికి ఒక బహుమతిగా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీ జీవితంలో ఏది కావాలనుకో అది సృష్టించుకోవచ్చు. మీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. ప్లస్ దాని మీద నమ్మకంతో కలిగి ఉంటాము. ఆ నమ్మక వ్యవస్థ ఎక్కడి నుంచొస్తది? ఆ నమ్మకం కలిగటానికి మనం ఏం చేయాలనే విషయం మనం చూసుకుందాం. సో, ఇప్పుడు రాత విజ్ఞానంలో మనకు ఏ జ్ఞానం నేర్చుకున్నా, ఆ జ్ఞానం వల్ల ఉపయోగం ఏమవుతుందంటే, ఆ జ్ఞానం వల్ల మీకు యాక్సెప్టెన్స్ లెవెల్ ఒస్తది. అంగీకరించే స్వభావం ఒస్తది. ఇప్పటిదాకా నా వాస్తవాన్ని ఎవడో సృష్టించున్నాడు అనుకున్న మనము, మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాం అనే విషయం మీకు నమ్మకంగా కలగాలి. ఆ నమ్మకం కలగడానికి మీరు ముందు యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేయడానికి కోసమే ఈ జ్ఞానం మీకు అందిస్తున్నాను. ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటానో, ఎప్పుడైతే ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తానో, ఆ యాక్సెప్ట్ చేసినప్పుడు ముందు అప్లై చేయాలి. అప్లై చేసేప్పుడు మీకు నమ్మకం పెరుగుతా ఉంటది. సో, అందుకే పొద్దున్న లేసి మనం మనం కళ్ళు మూసుకొని మనకు ఈరోజు ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనారోగ్యం ఉంది. సో, మీ అనారోగ్యం ఉంది. మీకు ఆరోగ్యం కావాలి. జస్ట్ కళ్ళు మూసుకొని ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు దర్శించినప్పుడు ఏమవుద్దంటే, ఆ ఆలోచన, ఆ భావన, ఆ ఎనర్జీ ఫార్మ్ ఎళ్లి మీకు ఆరోగ్యం కలిగించే అంశాలు మీ జీవితంలోకొస్తాయి. అది ఎలా వస్తాయో మనం ప్రాక్టీస్ చేస్తాం. మన సంకల్పం పెట్టి ధ్యానం చేస్తాం. కరెక్ట్. ఆ సంకల్పము ఆ ధ్యాన శక్తిని ఆ విధంగా మారుస్తది. అలాగే ఎప్పుడైతే ఒక ఆలోచన విధానాన్ని గనక ఇక్కడ నుదిరి మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆ నుదిరిలో ఉన్న న్యూరాన్స్ అనేది మారతాయి. ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. మనం వచ్చే క్లాస్‌లో చూద్దాం. న్యూరాన్స్ అంటే ఏంటి? మీకు తెలియకపోయినా పర్లేదు. వచ్చే క్లాస్ చెప్తాను. న్యూరాన్స్ అంటే ఏంటి? బ్రెయిన్ అంటే ఏంటి? బట్ మీరు అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, ఆలోచన విధానం మార్చటము. ఆలోచన విధానం ఎలా మారుస్తున్నాం? మనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టినప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. నాకు ఏది లేదో దాని మీద కాకుండా, ఏది కావాలో అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది ఆటోమేటిక్‌గా మనకి తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ మనకి కృష్ణుడికి సుదర్శన చక్రం ఉంటది. సుదర్శన చక్రం. దాని పేరు చూడండి. సుదర్శనము. అంటే మంచిగా. దర్శనం అంటే దర్శించడము. ఏదైనా ఒక విషయాన్ని క్లియర్‌గా ఇక్కడ దర్శిస్తే అది మన వాస్తవాన్ని సృష్టిస్తుంది. అది ఎట్ ఎ టైమ్ మనకు కావాల్సినది తీసుకొస్తుంది. అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుంది. ఎలాగైతే సుదర్శన చక్రం శిశుపాలుని మెడ నరికేసిందో, శిశుపాలు అంటే అహంకారానికి ప్రతీక. అజ్ఞానానికి ప్రతీక. ఎప్పుడైతే నీ బ్రెయిన్‌లో అజ్ఞానం ఉండొచ్చు గాక, నీ వ్యక్తిత్వంలో అజ్ఞానం ఉండొచ్చు కాక, ఎప్పుడైతే నీకు ఏది కావాలో దాన్ని దర్శించినప్పుడు, నీ చైతన్యాన్ని ఉపయోగించుకొని ఆలోచనగా మార్చి, ఆ ఆలోచనని ఇక్కడ నువ్వు దర్శించినప్పుడు, నాకు ఇల్లు కావాలో, కారు కావాలో, లేకపోతే పిరమిడ్ కట్టాలో ఏదైనా ఒక ఆలోచనని ఎక్కడైతే దర్శించినప్పుడు, ఆ ఆలోచన మీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. అది ఎలా మారుతుందో వచ్చే క్లాస్‌లో చెప్తాను.
సో ఎప్పుడైతే ఆలోచన ఇక్కడ పెట్టానో మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ జీవితంలో మళ్ళీ మొదలవుతాయి కష్టాలు. ఎందుకంటే నీ ఆలోచన ఇక్కడ పెట్టిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ గుర్తొస్తాయి. నాకు అనారోగ్యం ఉంది కదా! నా దగ్గర డబ్బులు లేవు కదా! నేను ఎలా కట్టుకుంటాను? నేను పిరమిడ్ ఎలా కట్టుకుంటాను? నా దగ్గర డబ్బులు లేవు కదా! అదే డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ పర్సన్ అండ్ స్పిరిచ్యువల్ పర్సన్ ఈస్ భౌతిక జీవితంలో ఉన్న పర్సన్‌కి, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పర్సన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పర్సన్‌కి డబ్బులున్నా లేకపోయినా, మనుషులున్నా లేకపోయినా, సంఘటనలు అనుకూలించినా, అనుకూలించకపోయినా ఎప్పుడైతే ఒక విషయాన్ని ఇక్కడ ఫోకస్ చేస్తావో, అది ఆటోమేటిక్‌గా మార్పు తీసుకొస్తుంది. అది ఆటోమేటిక్‌గా ఆ విషయాన్ని క్రియేట్ చేస్తుంది అనే విషయం మీకు అర్థమవ్వాలి. అంటే ఇప్పటిదాకా డబ్బులుంటేనే ఒక మనం ఏదైనా కొనుక్కోగలము అనుకున్నాం. మనము శక్తి ద్వారా, ఆలోచన ద్వారా వాస్తవాన్ని సృష్టించవచ్చు అనే విషయం అర్థం చేసుకుంటున్నాం. సో మనం వచ్చే క్లాసుల్లో ఈ ఆలోచన పెట్టడం ద్వారా మన వాస్తవం ఎలా మారుతుంది. సో, మనం జస్ట్ ఆర్డర్‌లో చెప్తారు. ఫస్ట్ మనంతా చుట్టూ చైతన్యం ఉంది. ఆ చైతన్యమే దైవం అన్నాము, శక్తి అన్నాము, స్పిరిట్ అన్నాము, గాడ్ అన్నాము. ఆ చైతన్యం నుంచి ఒక ఆలోచన తీసుకొని ఆ ఫ్రోజన్ మూవ్‌మెంట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటాం. అంటే ఎలాగైతే ఒక నీటి ఆవిరి నీరు ఒక గడ్డ కడితే ఐస్ గడ్డలాగా ఎలాగైతే మారుతుందో, ఆ చైతన్యం ఒక ఫ్రోజన్ మూవ్‌మెంటే ఆలోచన. ద స్పెక్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఈస్ థాట్. ఆ చైతన్యంలో చిన్న భాగమైన ఆలోచన తీసుకొని, ఆ ఆలోచన ఎప్పుడైతే నేను కేంద్రీకరించానో, అప్పుడు ఒక కాంతిగా మారుతుంది. అదే లైట్ వర్కర్స్ టీవీలో మనం లైట్ అని చూస్తాం కదా! అది లైట్. ఆలోచనే కాంతిగా మారుతుంది. ఆ కాంతిని మనం ఏ విధంగా దర్శిస్తే అది ఆ రూపం తీసుకుంటుంది. ఆ కాంతితో ఫర్ ఎగ్జాంపుల్ నేను కారు కావాలనే ఆలోచనతో ఉన్నాను. ఆ ఆలోచన కాంతిగా మారుతుంది. ఎలాంటి కాంతిగా మారింది? కారు అనే కాంతిగా మారింది. అలాంటి కారు అనే షేప్ తీసుకొని మన చుట్టూ ఉన్న ఏ శక్తి అయితే, ఏ దైవం అయితే మన చుట్టూ ఉన్నదో, ఆ దైవంతో కూడి మనకి కావాల్సిన వాస్తవాన్ని సృష్టిస్తుంది. సో, సార్ ఇదంతా ఎందుకు కళ్ళు మూసుకొని జస్ట్ నాకు కళ్ళు మూసుకోపోయినా లేకపోతే అనుకోపోయినా జీవితంలో నాకు కావాల్సినవి వస్తున్నాయంటే వెరీ గుడ్. సో, మీ జీవితంలో మీకు కావాల్సినన్ని ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయంటే మీకు అవసరం లేదు. సో, లేదు సార్ నా జీవితంలో ఇంకెక్కడో నాకు అనారోగ్యం ఉంది. ఇంకెక్కడో నాకు కావాల్సిన సంపదో, నాకు కావాల్సిన భౌతిక విషయాలో లేకపోతే నేను నా స్పిరిచ్యువల్ జర్నీలో కూడా నేను ఇంకా ముందుకెళ్దాం అనుకుంటున్నా అన్నప్పుడు క్రియేట్ యువర్ డే. క్రియేట్ యువర్ డెస్టినీ. సో, కొంతమంది ఎప్పుడైతే భౌతిక విషయాలు ఎప్పుడైతే నెరవేర్చుకుంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకి కావాల్సిన లక్ష్యాలు నెక్స్ట్ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో నేను ధ్యానంలోకొచ్చినప్పుడు నాకు ఇల్లుంటే చాలు, కారుంటే చాలు, బంగ్లా ఉంటే చాలు అనుకునే ఆలోచనతో ఉన్నాను నేను. ఇప్పుడు నేను బుద్ధత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒక మాస్టర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సో, ఎప్పుడైతే మీకు భౌతిక జీవితంలో కావాల్సిన విషయాలు ఆటోమేటిక్‌గా మీ జీవితంలో ఉంటాయో, నెక్స్ట్ డిజైర్ ఏమొస్తదంటే, ఇంకేం ఇంకేం సాధించవచ్చు, లేపోతే ఇంకేం నేను పొందవచ్చు అనే ఆలోచనొస్తది. అప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. బుద్ధత్వమో, లేపోతే ఒక ఇమ్మోర్టాలిటీయో, లేపోతే ఒక నేను నా పూర్తి దైవత్వాన్ని నేను అనుభూతి చెందాలో, ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఆ లక్ష్యం భాగంగానే మీరు ప్రయాణిస్తారు. సో, రామ్‌తా విజ్ఞానంలో 4 పిల్లర్స్ ఏంటంటే, ఒకటి మహాశూన్యము. ఆ మహాశూన్యాన్ని మనం ఆలోచన రహిత స్థితి అంటున్నాము. ధ్యానంలో దాన్ని ఎక్స్‌పీరియన్స్ పొందడానికి మనం సాధన చేస్తున్నాం. ఆ మహాశూన్యం నుంచే చైతన్యం ఆవిర్భవించింది. ఆ చైతన్యాన్నే మనం దైవము, గాడ్ అన్నాము, కాన్షియస్ అన్నాము, ఎనర్జీ అన్నాము. 2 సెపరేట్ కాదు. కాన్షియస్‌నెస్, ఎనర్జీ సెపరేట్ కాదు. ఎలాగైతే పాల తెల్లదనాన్ని వేరు చేయలేమో, చైతన్యాన్ని, శక్తిని వేరు చేయలేం. 2 ఒకటే. ఎలా అయితే వజ్రం యొక్క కాంతిని వేరు చేయలేమో, చైతన్యము, శక్తి 2 ఒకటే. మనకి పాటలో గూడా మ్యూజిక్ ఉందనుకోండి, మ్యూజికొచ్చి మనకి చైతన్యం అనుకోవచ్చు. లిరిక్స్ వచ్చి మ్యూజిక్ ట్యూన్ వచ్చి శక్తి అనుకోవచ్చు. లిరిక్స్ వచ్చి మనకి చైతన్యం అనుకోవచ్చు. అలాగే సో, ఆ చైతన్య శక్తి విడదీయలేము. 2 ఒకటే. ముందు వాయుడులో చైతన్యం శక్తి ఉంది. ఆ చైతన్యం శక్తి మనలో ఉంది. 4 ఆ చైతన్య శక్తిని ఉపయోగించి అవ్యక్తంగా ఉన్న చైతన్యాన్ని, అవ్యక్తంగా ఉన్న ఆ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి వచ్చాము. అది బాధ ఏమిటి? బాధ ఎలా ఉంటదో, లేకపోతే సుఖం ఎలా ఉంటదో, దుఃఖం ఎలా ఉండదో, ఆప్యాయత ఎలా ఉండదో, జలసీ ఎలా ఉండదో, కోపం ఎలా ఉండదో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందడానికి మనం వచ్చాం. ఇది 4 పిల్లర్స్ రామ్‌తా విజ్ఞానం. ఇది మీద క్లారిటీ వచ్చినప్పుడు మన జీవితం ఎందుకు తీసుకున్నామంటే, మనం ఎక్స్‌పీరియన్స్ పొందడానికి వచ్చాము. జీవితాన్ని జీవించడానికి వచ్చాము. నీకు షుగర్ అంటే ఎలా ఉంటదో నేను నోటితో చెప్పాను. ఎలా అర్థమవుద్ది మీకు అర్థం కాదు. అది తిన్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుద్ది. షుగర్ అంటే ఎలా ఉంటది? తీపి అంటే ఎలా ఉంటది? అనే విషయం. అది ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందడానికి శరీరం తీసుకొనొచ్చాం. సో, ముందుగా మనం ఈ 4 పిల్లర్స్ గురించి ఈరోజు తెలుసుకొని, మనం వచ్చే క్లాసుల్లో మన వాస్తవాన్ని ఎలా సృష్టించుకోవాలో అర్థం చేసుకుందాం. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్.
సో ఆధ్యాత్మికత మొత్తం ఈ ఈ పిరమిడ్లో దాగుంది. ఈ పిరమిడ్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ పాయింట్ జీరో, ఆర్ దైవము, గాడ్, స్పిరిట్, యూ కెన్ కాల్ ఇట్ ఎనీ నేమ్, మీరు ఏ పేరు మీద పిలవచ్చు. అది 7 ప్రజ్ఞాతాలలో తన జీవితాన్ని జీవిస్తూ చివరి భూమండలం మీదకి వచ్చి అనేక జన్మలెత్తి మళ్ళీ ఎవల్యూషన్ అవుతుంది. ఇన్వల్యూషన్ జర్నీ అంటే భూమి మీద జన్మలెత్తి అనేక ఎక్స్పీరియన్స్ పొంది మళ్ళీ ఎవల్యూషన్లోకి వెళ్తుంది. సో ఈ అన్నిటికన్నా సృష్టి బిలియన్ ఇయర్స్ ముందు ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ ఏంటంటే అనేక కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ సృష్టి అంతా ఏర్పడక ముందు అసలు ఏ చైతన్యము లేని ముందు ఓన్లీ ప్యూర్ వాయిడ్ ఉంది, మహాశూన్యం మాత్రమే ఉంది. ఆ మహాశూన్యం కూడా ఎలా ఉంది? కదలిక లేకుండా ఉంది. కాకపోతే ఒకనొక రోజు ఆ మహాశూన్యానికి ఏమనిపించిందంటే తాను తెలుసుకోవాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎలా అయితే సముద్రంలో ఎలాంటి కదలిక లేకుండా సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు ఒక చిన్న రాయేస్తే ఎలాగైతే సముద్రంలో అలలు వస్తాయో, ఒక వేవ్స్ ఎలాగైతే వస్తాయో, తరంగాలు ఎలాగైతే వస్తాయో, ఆ మహాశూన్యంలో ఎలాంటి ఆలోచన లేని మహాశూన్యంలో ఒకనొక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? నన్ను నేను తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఆ తెలుసుకోవాలనే ఆలోచన వచ్చిన టైంలోనే మొట్టమొదటి మహాశూన్యం యొక్క ఆలోచన ఏంటంటే నన్ను తను తెలుసుకోవాలి. నన్ను నాకు తెలుసుకోవాలనే ఆలోచన నుంచి పుట్టిందే స్పిరిట్, గాడ్, పాయింట్ జీరో, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. అదే ఫాదర్, తండ్రి, దైవము అనొచ్చు. అంటే మహాశూన్యము ఆ ఆ దైవానికి జన్మనిచ్చింది. ఆ మహాశూన్యం నుంచి ఆ దైవం ఆవిర్భవించింది. అప్పుడు ఆ మహాశూన్యంకి నుంచి ఆవిర్భవించిన ఆ దైవం యొక్క పని ఏంటంటే తను తెలుసుకోవాలి. తను తెలుసుకోవాలంటే తను ఒకటిగా ఉంది. తను ఒకటిగా ఉంటే ఎలా తెలుసుకుంటది? తెలుసుకోలేదు. కాబట్టి తనలాంటి అనేక చైతన్యాల్ని తనలాంటి అనేక కాంతిపుంజాలను క్రియేట్ చేసింది మహాశూన్యము. ఫస్ట్ మహాశూన్యం ఉంది. ఆ మహాశూన్యం నుంచి చైతన్యం ఆవిర్భవించింది. అంటే కదలిక, అవేర్‌నెస్. చైతన్యానికి ఇంకో పేరేంటి? అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్ అని తెలుగులో ఏమంటాం? ఎరుక అంటాం. ఆ ఎరుక వచ్చింది మహాశూన్యానికి. ఆ ఎరుకలోంచి తనకేం కోరిక వచ్చిందంటే, ఎలాంటి ఆలోచన వచ్చిందంటే తను తెలుసుకోవాలి. తను తెలుసుకోవాలంటే ఒకటిగా ఉంటే తెలుసుకోలేను. తను అనేక కాంతిపుంజాలుగా మారితే తప్ప తను తెలుసుకోలేనని చెప్పి ఒకటే అనేకంగా మారింది. ఎప్పుడైతే ఒకటిగా ఉంది అనేకంగా మారిందో అప్పుడు మనందరం కలిసి ఆవిర్భవించాము. మీరు, నేను అందరం కలిసి ఆవిర్భవించాము. మొట్టమొదటిగా వచ్చిన చైతన్యాన్ని ప్రైమరీ కాన్షియస్‌నెస్ అంటాము. దాన్ని గాడ్ అంటాము, స్పిరిట్ అంటాము. ఈ ఒకటి నుంచి అనేక కోటాను కోట్ల కాంతిపుంజాలు ఎప్పుడైతే ఆవిర్భవించాయో, ఆ కోటాను కోట్ల కాంతిపుంజాలని స్పిరిట్స్ మనం ఏమంటున్నామంటే సెకండరీ కాన్షియస్‌నెస్ అంటాము. ఈ ప్రైమరీ కాన్షియస్‌నెస్, సెకండరీ కాన్షియస్ మధ్య ఉన్న గ్యాప్‌నే సృష్టి అంటున్నాము. ఈ 2 చైతన్యాల మధ్య ఉన్న ఈ గ్యాప్‌నే టైమ్, స్పేస్, డిస్టెన్స్ అంటున్నాము. ఇదే సృష్టి అంటున్నాము. మీరు గాఢ నిద్రలో మీరు పడుకొనున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాం. పడుకున్నప్పుడు తండ్రికి దగ్గరవుతారు. గాఢ నిద్రలో తండ్రి మీరు ఒకటైపోతున్నారు. మీ ప్రైమరీ కాన్షియస్‌నెస్, మీ హైయర్ సెల్ఫ్ మీరు ఒకటైపోతున్నారు. మీ తండ్రి మీరు ఒకటైపోతున్నారు. మీ పూర్ణాత్మ మీరు ఒకటైపోతున్నారు. కొంచెం మీరు స్వప్నావస్థకొస్తే మళ్ళీ కలలొస్తున్నాయి. ఎందుకని సృష్టి ఉంది కాబట్టి. ఇంకొంచెం మేలుకున్నారనుకోండి, పొద్దున్న లేస్తే ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది కావాలి, ఇది వద్దు. ఇలాగ ఊగుతుంది సెకండరీ కాన్షియస్‌నెస్. ఎప్పుడైతే మళ్ళీ పడుకుందో కొంచెం మళ్ళీ తండ్రికి దగ్గరగా అయింది. కొన్ని కలలొస్తున్నాయి. ఎందుకంటే ఇంకా సృష్టి ఉంది మధ్యలో. బట్ ఎప్పుడైతే గాఢ నిద్రలో ఎలాంటి కోరికలు లేకుండా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలీదు గాఢ నిద్రలో. దట్స్ కాల్డ్ ఆలోచన రహిత స్థితి. దట్స్ కాల్డ్ ప్యూర్ ఎంప్టీనెస్, ప్యూర్ స్టిల్‌నెస్, మహాశూన్య స్థితి. అది ప్రతిరోజు మనం ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నాము. కానీ మనం గుర్తించట్లా. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదే ముండకోపనిషత్ నేను చెప్పిందిప్పుడు. సో, రామ్‌తో కూడా అదే చెప్తున్నాడు. ముందు మహాచైతన్యం ఉందయ్యా. మొట్టమొదటి మహాశూన్యం నుంచి ఒక పాయింట్ జీరో స్పిరిట్, గాడ్ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన గాడ్ తను తెలుసుకోవడానికి అనేక కాంతిపుంజాలను సృష్టించింది. తనే ఒకటి అనేక కోటాను కోట్ల కాంతిపుంజాలుగా మారింది. ఈ కోటాను కోట్ల కాంతిపుంజాలకి ఏం చెప్పిందంటే, వెళ్లి సృష్టించండి అని చెప్పింది. ఆ ఎళ్లి సృష్టించే క్రమంలో ఈ కోటాను కోట్ల కాంతిపుంజాలు అనేక గెలాక్సీలని, అనేక నక్షత్రాల్ని, అనేక స్టార్స్‌ని క్రియేట్ చేశాయి. సో, ఈ ఒకటిగా ఉంది అనేకంగా మారింది. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ రెండిటి మధ్య స్పేస్ ఏదైతే ఉందో, అదే సృష్టి. అదే ఎక్స్‌పీరియన్స్. సో,
ఇలా ఒకటిగా ఉన్న కాంతిపుంజం అనేక కోటాను కోట్ల కాంతిపుంజాలుగా మారి ఈ 7 ప్రజ్ఞాతలాలతో ఎలా ట్రావెల్ చేసిందో రేపు వచ్చే క్లాస్‌లో తెలుసుకుందాం. సో 7 ప్రజ్ఞాతలాలతో ఎలా ట్రావెల్ చేసింది? ఎలా ట్రావెల్ చేస్తే ఆ ఎనర్జీ ఎలా మార్పు చెందింది? 7 ప్రజ్ఞాతలాల్లో ఒకటే ఎనర్జీ ఉందా? లేకపోతే మార్పు చెందిందా? అనే విషయం వచ్చే క్లాస్‌లో తెలుసుకుందాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు మహాశూన్యం ఉంది. మహాశూన్యం తను తెలుసుకోవాలనే కోరిక పుట్టింది, ఆలోచన పుట్టింది. ఆ మొట్టమొదటి యొక్క మహాశూన్యం యొక్క ఆలోచనే స్పిరిట్, గాడ్, చైతన్యము, అవేర్‌నెస్, ఎరుక. ఆ ఎరుక తనలాంటి అనేక కాంతిపుంజాలను క్రియేట్ చేసింది. ఎందుకంటే సృష్టించడం కోసము, అవ్యక్తంగా ఉన్న చైతన్యాన్ని వ్యక్తపరచడం కోసము, ఎక్స్‌పీరియన్స్ పొందడం కోసము, అనుభవం పొందడం కోసం. ఓకే మాస్టర్స్? మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. ఇప్పటిదాకా చెప్పినాను. ఎవరికైనా ఏ క్వెషన్స్ ఉంటే అడగొచ్చు మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఎంతో చాలా చక్కగా చెప్పారు సార్. మా జ్ఞానం గురించి, మా చైతన్యం గురించి, ఈ రామ్తా విజ్ఞానం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్న జ్ఞానం అయితే ఒకటి అర్థమైంది సార్. అంటే మన ఆలోచన విధానం, మన బ్రెయిన్ ఫంక్షన్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది ఈ జ్ఞానం వల్ల. మనం ఎప్పుడు ఒకటే రొటీన్ లైఫ్ లో ఉంటాం. మనం భయాలు కానీ, లేకుంటే ఆలోచన విధానం కానీ, డైలీ లైఫ్ లో కానీ దానిలో ఉండిపోతుంది సార్. ఏంటంటే ఈ జ్ఞానం నేర్చుకోవడం వల్ల దీని నుంచి బయటపడగలుగుతాం. జ్ఞానంతో పాటు ఈ జ్ఞానం కూడా మనకు అందాలన్నది అనిపిస్తుంది సార్. ఈ జ్ఞానం నేర్చుకోవడం తప్పకుండా డెఫినెట్ గా సెషన్ లో జాయిన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ సార్ సార్ చెప్పండి సార్. మాస్టర్స్ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రాధాకృష్ణ సార్ ఉన్నారా? సుజాత మేడం. హాయ్ సార్, నమస్కారం సార్. నా పేరు సుధాకర్ సార్. నేనే ఇంతకుముందు నేను వేరే సెషన్ లో ఉండే, అందుకే వింటూ ఉన్నాను. చాలా బాగుంది సార్. మధ్యలో నుంచి వింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది విజ్డమ్. నేను కూడా ఎప్పటి నుంచో రామ్తా బుక్స్ మీద స్టడీ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు మీ ద్వారా ఇన్స్పైర్ అవుతున్నాను. ఇంకా ఇంకా బుక్స్ అన్ని చదవాలి, ఇంకా తెలుసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రామ్తాలో నాకు నచ్చింది అంటే, నేను విన్నంత వరకు అంటే అన్ని పనులు చేసి కూడా, అంటే అంత మందిని చంపేసి కూడా ఒక్క మూమెంట్ లో 41 రోజులు ఎన్నో రోజులు కొండ మీద సాధన చేసిన తర్వాత ఎన్లైటన్మెంట్ అయ్యాడని విన్నాను. 7 ఇయర్స్. సో అన్ని పనులు చేసి మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఒక్క హ్యూమన్ లైఫ్ లోనే ఈ వెంట ఒకటో ప్రజ్ఞాతల నుంచి 7 ప్రజ్ఞాతలు చేరుకున్నారు. ఒక్క జన్మలోనే, ఒక్క మానవ జన్మలోనే బాధని, కోపాన్ని, క్రోధాన్ని, అసూయని ఎన్నిటిని అధిగమించి ప్రేమని పొంది ఒక్క జన్మలోనే 7 ప్రజ్ఞాతం చేరుకున్నాడు. 1 నుంచి 7కి ఒక్క జన్మలోనే. ఎంత ఆయన ఫేస్ చేసి ఉంటాడు చూడండి, ఒక్క జన్మలోనే. రామ్తాయి జ్ఞానం నేర్పించింది ఎవరంటే మన నేచర్. రామ్తా నేచర్ నుంచి జ్ఞానం నేర్చుకున్నాడు. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఈ హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుద్ది, డిఎన్ఏ ఎలా వర్క్ అవుద్ది, బ్రెయిన్ ఎలా వర్క్ అవుద్ది, మైండ్ ఎలా ఏర్పడుతుంది, లవ్ అంటే ఏంటి, విల్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత ఈ లెర్న్ ఇట్. దట్స్ అ బ్యూటీ. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది మీరు చెప్పేది కూడా చాలా బాగుంది. ప్రజెంటేషన్ తో సహా చూపిస్తున్నారు. చాలా బాగుంది సార్. మీరు ఫ్రైడే రోజు చేయొచ్చు సార్. ఫ్రైడే రోజు మేడం స్పిరిచువల్ టాప్ బేస్డ్, థర్స్డే రోజు ఉంటుంది. సో ఎవ్రీ ఫ్రైడే రామ్తాని కంటిన్యూ చేయండి సార్. మా అందరికి ఆ మంచి జ్ఞానాన్ని మాకు కూడా అందించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ, అలవాటు. సో తెలుగులో మాట్లాడడం ట్రై చేస్తాను, కొంచెం స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా. కాకపోతే నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మన ఆలోచన సంవేదన మార్చుకోవాలి. రామ్తా జ్ఞానం ఆల్ అబౌట్ రెవల్యూషనరీ పర్సనాలిటీ, వ్యక్తిత్వంలో ఉన్నతి కొన్న పత్రిసారి చెప్తారు కదా, మీ బుద్ధి మార్చుకుంటేనే బుద్ధులు అవుతారు. ఆ బుద్ధిలో మార్పు రామ్తా జ్ఞానం అంతా. బుద్ధిని మార్చుకోవడం. బుద్ధి అంటే ఏంటి? ఆలోచించే విధానం. ఆ ఆలోచించే విధానంలో మార్పు కోసమే రామ్తా విజ్ఞానము. ఎంతెంత మన బుద్ధి వికసిస్తే అంతంత పరిమళం మన నుంచి వస్తుంది. ఆ పరిమళమే ఆనందము. రామ్తో మాట చెప్తాడు, స్వేచ్ఛ యొక్క పరిమళమే ఆనందము. ఆ స్వేచ్ఛ మన సహజంగా మనలో ఉంది. ఓషో కూడా మాట అంటాడు, దుఃఖపు అంచుల్లో ఆనంద నిధి ఉంది. సో నీ వ్యక్తిత్వం అంచుల్లో లోపల ఈ సహజమైన నీ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ పొందకుండా అడ్డుపడే వ్యక్తిత్వం అనే ఈ జైలు ఏదైతే ఉందో, ఆ జైలు రామ్తో బద్దలు కొడతాడు. ఆటోమేటిక్గా ఆత్మకి, ఆ స్పిరిట్ కి స్వేచ్ఛ వస్తుంది. సార్
మీరు చెప్పే ఫైర్ లో కనిపిస్తుంది మీరు రామ్తాను ఎంత ఆ జ్ఞానాన్ని ఆవలింపజేసుకున్నారని. బాగుంది సార్. ఎన్ని ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నారు సార్ రామ్తా విజ్డమ్ పైన? రామ్తో వచ్చి 1.5 years. 1.5 years. వండర్ఫుల్ సార్. ఓకే. నియర్లీ ఐ రెడ్ 20 books చదివి ఉంటాను. బట్ చదివిన బుక్ 3-4 సార్లు చదువుతాను. నేను ఎక్కువ బుక్స్ చదవలేదు, బట్ చదివింది ఎక్కువ సార్లు చదువుతాను. ఓకే. ఓకే సార్. చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ఫ్రాన్స్ నుంచి జాయిన్ అవుతున్నారు కొంతమంది, యూరోప్ నుండి. చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు సార్. తెలుగులో చెప్తాను మళ్ళీ, అయితే ఇంగ్లీష్ చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తాను, తెలుగులో కూడా మళ్ళీ చెప్తాను. ఓకే అంటే సార్. ఫస్ట్ క్లాస్ మీకు పదాలు కొత్తగా ఉండవచ్చు, బట్ రాను రాను అర్థమవుతుంది. కొన్ని ప్రైమరీ అంటే సెకండరీ అంటే అర్థం కాకపోవచ్చు, బట్ మెల్లమెల్లగా వాడుతున్న కొద్దీ అర్థమవుతాయి. బట్ నా పాయింట్ అంటే ఏంటంటే, మీరు రామతగ్గాన్ని అర్థం చేసుకుంటే మీరు ఏ ఉపనిషత్తు అయినా అర్థమైపోతుంది. ముందు ఉపనిషత్తు అర్థం కావడం విషయం కాదు, మిమ్మల్ని మీకు అర్థమవుతారు, మీ గురించి మీకు తెలుస్తుంది. అందుకే మీరు భగవద్గీత మొత్తం చదివిన తర్వాత నా భగవద్గీత మొత్తం అర్థమైపోయింది, కంఠస్థం చేశాను, వెరీ గుడ్. దానితో పాటు నేను దైవం అని అర్థం చెప్పినట్టు మాత్రం మీకు భగవద్గీత అర్థమైనట్లు. భగవద్గీత మొత్తం చదివిన తర్వాత నేను దైవం అనే విషయం అర్థం కావాలి, కృష్ణుడు బాగా చెప్పాడు అది మాత్రమే ఆపేస్తే మీకు అర్థమైనట్లు కాదు. అట్లాగే రామతో మొత్తం చదివిన తర్వాత మీకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ దైవం నేనే, ఆ స్వేచ్ఛ నాలో ఉన్నది, ఆ స్వేచ్ఛని పొందడమే నా లక్ష్యం అని పెట్టుకుంటారు. ఆ స్వేచ్ఛని ఎలా పొందాలో కూడా మార్గం చెప్తాడు. రామ్తో ఓన్లీ ప్రాబ్లం చెప్పడు, ప్రాబ్లం సొల్యూషన్ కూడా చెప్తాడు. ఓకే సార్. ఓకే. ఇంతకుముందు ఆ ప్రజెంటేషన్ చూపించేది కదా సార్, అది ఉపనిషత్తా సార్? ఎక్కడి నుంచి తీసుకున్నారా? ఉపనిషత్తు కాదు, రామ్తా విజ్ఞానం. రామ్తా స్లైడ్స్ ఉంటాయి, 107 సిరీస్ అని ఉంటుంది, కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ లో చిన్న చిన్న స్లైడ్స్ అయ్యి, బట్ స్పిరిచువాలిటీ రివాల్వ్స్ అరౌండ్ దట్ ఓన్లీ 1 స్లైడ్. దాన్ని 100 రోజులు చెప్పొచ్చు. కాకపోతే రకరకాల చెప్తాను స్లైడ్స్, బట్ మెయిన్ స్లైడ్ ఇస్ దట్. బికాస్ దాంట్లోనే 7 ప్రజ్ఞాతాల గురించి ఉంటుంది, బ్రెయిన్ గురించి ఉంటుంది. సో మన జర్నీ అంతా 7 స్టెప్స్, 7 గేట్స్ ఉన్నాయి, 7 సిగ్నల్ గేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గేట్ ఎలా దాటాలి. ఓకే. కొండల్ని కూడా అంతే కదా, 7 గేట్స్ మీరు చెప్తే ఉంటారు కదా, 7 చక్రాస్. సో ఎవరో చెప్తారు, ఆ టాపిక్ కూడా చెప్తారు, ఆ చక్రాస్ అంటే ఏంటి, కొండలి అంటే అది నిజంగా ఎలా ఉంటుంది, విల్ టాక్ అబౌట్ దట్. రామ్తో దాని గురించి కూడా, ఆ బ్రెయిన్ లో జరిగే ఆ ఎనర్జీ చేసే మార్పుల గురించి కూడా చెప్పినట్టు విన్నాను. ఎలా వర్క్ చేస్తుంది. ఒక విషయం చెప్తున్నాను, రామ్తా టచ్ చేయని స్పిరిచువల్ టాపిక్ లేదు. ఎగ్జాంపుల్, లవ్ నుంచి మొదలు పెడితే, ఫ్రీ విల్ నుంచి మొదలు పెడితే, కొండలి ఎనర్జీ గురించి మొదలు పెడితే, హార్మోన్స్ గురించి మొదలు పెడితే, న్యూరాన్స్ గురించి మొదలు పెడితే, డిఎన్ఏ గురించి మొదలు పెడితే, తర్వాత టైం గురించి మొదలు పెడితే, తర్వాత థర్మోడైనమిక్స్ గురించి మొదలు పెడితే, మ్యాగ్నెటిజం గురించి మొదలు పెడితే, తర్వాత ఈ టాక్స్ అబౌట్ కాస్మాలజీ, ఈ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ సార్, ఈ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అలాగే అది బెస్ట్ వే. ఇప్పుడు టార్కం సరైడ్ కూడా చాలా బుక్స్ చెప్తాడు, మొత్తం గురించి చెప్తాడు ఆయన, యూనివర్సిటీ కాబట్టి. రామ్తో కూడా అలాగే ఈ టచ్ అబౌట్ ఆల్ ఆస్పెక్ట్. ఎందుకంటే అన్ని జ్ఞానం నేర్చుకున్నప్పుడు అన్ని డిగ్రీస్లో మనం మార్పు వస్తుంది. సో స్పిరిచువాలిటీ ఆల్ అబౌట్ చేంజింగ్ 360 degrees. 1 డిగ్రీలో మాస్టరీ కాకుండా అన్ని డిగ్రీస్లో కనుక మనం మాస్టరీ సంపాదిస్తే 360 డిగ్రీలో మార్పు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుజాత మాస్టర్ మాట్లాడతారా? ఇంకెవరైనా అంటే? నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇవాళ మీరు చెప్పింది రామ్తా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, కోరిక అనేది ఉండాలి, అది సరి అయిన కోరిక ఉండాలండి, సరి అయిన దృక్పథము, సరి అయిన ఆలోచన, అవన్నీ సరి అయిన ఉండాలి. అప్పుడు చైతన్యం అన్నది మనలో, చైతన్యం అన్నది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఆ మనలోనే ఉన్న తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం తప్పనిసరిగా రావాలి. జ్ఞానం రావాలంటే ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడు మనకు కాస్మిక్ ఎనర్జీ అది వస్తుంది. మనము బుక్స్ చదవడం ద్వారా చాలా జ్ఞానం వస్తుంది, కొంత జ్ఞానం వస్తుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా కొంత వస్తుంది. ఈ మన వీటి వల్ల మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు చాలా ఎదగగలుగుతాము. మనల్ని సృష్టి అన్నది ఇదంతా తెలిస్తే సృష్టి అంతా కోరిక వల్లనే సృష్టి జరుగుతుంది. ఒక కోరిక ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాట్మెన్ ఉన్నాడు, వాడికి అది నేర్చుకోవాలని కోరుకున్నప్పుడు అది నేర్చుకోగలుగుతాడు, అది ఆచరిస్తాడు. ఒక సింగర్ కావాలంటే ఆ కోరిక ఉండాలి ముందు. ఆ కోరిక ఎప్పుడు, అవి సరి అయిన కోరికలు ఉన్నప్పుడు, ఆ సరి అయిన కోరికలు ఉన్నప్పుడు అవి వాళ్ళ ఆచరణలోకి తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కడతారు, వాళ్ళే సృష్టించుకోవాలి. వాళ్ళది ఏంటంటే వాళ్ళే ఎదగాలి, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు.
అది దానికి ఈ అరిషడ్వర్గాలన్నీ మనము అదుపులో ఉంచుకుంటే గానీ, అజ్ఞానం అనేది అరిషడ్వర్గాలన్నది మనం అదుపులో ఉంచుకుంటే గానీ, మనకు ఈ జ్ఞానం అన్నది తెలుస్తుందండి. మనము ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతాము. మనం మనకేది కావాలంటే అది సృష్టించుకోగలుగుతాము అని మీరు చెప్పడం జరిగిందండి. అది నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ముందు నుంచి వినలేదండి నేను. సగంలో వచ్చి విన్నాను. ఈరోజు బెస్ట్. ఏం కోరిక చెప్పండి? ఇంట్రడక్షన్ దగ్గర చెప్పండి. నుంచి అది అర్థం చేసుకున్నాను. ఇంట్రడక్షన్ ఈరోజు చెప్పింది. ఒకానొక పత్రిజ సంకల్పం వల్ల మనందరూ కలిసామండి. సో ఆలోచన పవర్ చూడండి. ఒక్క సంకల్పం వల్ల ఎంత ధ్యాన జగత్ అయింది, పిరమిడ్ జగత్ అయింది, శాకార జగత్ అయింది. సో ఒక్క ఆలోచన చూడండి. అందుకే ఒకటే రామకృష్ణ ఆలోచన తండ్రిగా పెట్టాడు, ఆలోచన దైవంగా పెట్టాడు. దట్స్ ఆలోచన, దట్ పవర్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫ్రీ విల్ నుంచి వచ్చింది. ఆ ఫ్రీ విల్లే లవ్, ఆ ప్రేమతత్వం నుంచి వచ్చింది. విల్ టాక్ అబౌట్ దట్. మనం ముందు మాట్లాడదాం. సో మీరు ఎంతెంత రోజు మీరు సృష్టించుకున్న కొద్దీ మీ దైవత్వం మీకు అర్థమవుతుంది. సృష్టించుకున్న 10 సార్లు మీ దైవత్వం మీ దగ్గర అవుతున్నాడు. మనం సృష్టించుకోవడం తెలుసుకున్నాక ఏదైతే జ్ఞానం తెలుసుకుంటున్నామో అది ఆచరించినప్పుడే మనకు ప్రజ్ఞగా మారుతుంది. ఆచరణలోకి తీసుకొచ్చుకున్నప్పుడే మనము సృష్టించుకోని ఆ స్థితికి వస్తాము. సృష్టించుకున్నప్పుడే మీ దివ్యత్వం మీకు అర్థమవుతుంది. మనం దివ్య మనలోనే ఉన్నది కానీ మనం అర్థం చేసుకోవాలి. దానికి పత్తిసారు స్టార్టింగ్ నుంచి మన పిరమిడ్ మనతోనే కట్టించాడు. కావాలనుకుంటే నేను కనుమూసుకుంటూ ఒక రాత్రిలో కట్టగలను పిరమిడ్. అది విషయం కాదు. ఆ మనలో మార్పు వచ్చి మనం మార్పు రావాలి. మనం కట్టడం ద్వారా మన దివ్యత్వం మనకు అవుతుంది. మన ఆలోచన ద్వారా ఎంత సృష్టిస్తున్నామా, మన ఆలోచన ద్వారా ఎంత పనులు చేస్తున్నామా, మనల మీద మనకు నమ్మకం వస్తుంది. మన దివ్యత్వం మనం తెలుసుకుంటాం. ఓకే సార్, చాలా బాగుందండి ఇవాళ. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొత్తగా తెలుసుకుంటున్నాం సార్ ఈ రామతాజ్ఞానం. ఆలోచన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోవాలి, మార్పులు చేసుకోవాలి అనేది ఒక మైండ్ సెట్ మార్చుకోవడము. అంతే సార్, మైండ్ సెట్. తర్వాత బుద్ధి వికసింపది ఓపెన్ మైండ్తో అది ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత అన్ని సమస్యలకు కారణము ఇది అజ్ఞానము, అవిద్య అనే దాని గురించి చెప్పారు. ఆలోచన విధానం మెయిన్గా మార్చుకోవాలి, ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టాలి. ఈ కాంతిగా మారుతుంది ఆలోచన అని చెప్పారు సార్, కొంచెం మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సార్. అది మన చైతన్యం చుట్టూ ఉంది సార్. ఆ చైతన్యం నుంచి ఎలాగైతే ఒక సముద్రం నుంచి వచ్చేదే తరంగంగా మారుతుంది. సముద్రం వేరు, తరంగం వేరు కాదు కాదు. సముద్రం నుంచి చిన్న భాగమే తరంగంగా మారింది, ఒక అలగా మారింది. అలాగే ఆ చైతన్యంలో నుంచి వచ్చిన ఒకనొక ఘనీభవించిన చైతన్యమే ఆలోచనగా మారింది. ఆలోచన మూలము చైతన్యము, శక్తి. ఆ శక్తి ఆలోచనగా మారింది. ఎప్పుడైతే శక్తి ఆలోచనగా మారిందో ఒక రూపు తీసుకుంటుంది. ఆ రూపమే కాంతి. ఇప్పుడు కాంతిలో ఏముంది? ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఆలోచన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిరమిడ్ కట్టాలి. సో పిరమిడ్ కట్టాలన్నప్పుడు ముందు ఆ చైతన్యంలోంచి వచ్చింది ఒక ఆలోచనగా మారింది. ఎప్పుడైతే ఒక ఆలోచనగా మారిందో అది కాంతిగా మారుతుంది. సో చైతన్యం ఆలోచనగా మారింది, ఆ ఆలోచన కాంతిగా మారింది. ఆ కాంతిలో ఈ పిరమిడ్ కట్టాలనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడైతే ఆ పిరమిడ్ కట్టాలన్న ఇన్ఫర్మేషన్ నేను ఉన్నానో, దానికి ఎలాంటి పిరమిడ్ కట్టాలని స్ట్రక్చర్ వేసానో అప్పుడు ఆ కాంతి ఆ షేప్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, ముందు గోల్డ్ ఉంది, బంగారం ఉంది. బంగారాన్ని మీరు ఒక వస్తువుగా మార్చడానికి ముందు ఏం చేయాలి? హీట్ చేయాలి, వేడి చేయాలి. వేడి చేయప్పుడు ఒక ముద్దగా మారుతుంది, వేడిగా ముద్దగా మారుతుంది, రైట్? ఆ ముద్దగా మారిన తర్వాత ఆ వేడిలోంచి మీరు షేప్ చేయొచ్చు, ఒక రూపాన్ని తీసుకురావచ్చు. చల్లబడితే దాన్ని మార్చలేం, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అలాగే చైతన్యము అది ఫ్లో అవుతూ ఉంది, నిరంతరం ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహించే దానిలోంచి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు ఒక ట్రైన్ని వెళ్తున్నప్పుడు ఒక ఫోటో తీసినప్పుడు అది ఏమైంది? ఆ మూమెంట్ క్యాప్చర్ అయింది, ఒక ఇమేజ్ క్యాప్చర్ అయింది. ఆ క్యాప్చర్ అయిన ఇమేజ్కి మీరు ఇప్పుడు పెయింటింగ్ వేయచ్చు. మీరు కదులుతున్నారు అనుకోండి, పెయింటింగ్ వేయగలరా? అలాగే ఈ చైతన్యం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహించే చైతన్యాన్ని ఫోకస్ చేసి నిలబెట్టడం కోసమే ఆత్మ. ఆ ఆలోచన తీసుకొచ్చి స్టడీగా కొంచెంసేపు ఉంచడం కోసమే ఆత్మ. ఆ ఆత్మ దగ్గర ఏం చేస్తుందంటే ఆలోచన తీసుకొచ్చి భావన చేయగలం. ఒకవేళ ఆత్మే లేకపోతే ఈ స్పిరిట్లోంచి ఆలోచన వెళ్ళిపోతుంది.
ఎలాగైతే ఒక కెమెరా అనేది ఒక 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 మనం ఒక ట్రైన్లో ప్రవేశించినప్పుడు కెమెరా ఏం చేస్తుంది, ఆ ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసి అక్కడ పెట్టింది, రైట్? అలాగే ఈ ఆలోచన ఎప్పుడైతే దాన్ని తీసుకొని దాన్ని ఒక కొంచెంసేపు పెట్టగాలంటే మనకు సోల్ కావాలి, ఆత్మ కావాలి. ఆ ఆత్మ పెట్టినప్పుడు ఆలోచన కొంచెంసేపు పట్టి ఉంచగలం. ఆ పట్టి ఉంచి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, పిరమిడ్ ఎలా కట్టాలి అనే షేప్ తీసుకొస్తాం. అప్పుడు భావన యాడ్ అవుతుంది. అంటే చైతన్యానికి ఒక శక్తి తోడైంది, లేకపోతే ఒక ఆలోచనకి ఒక భావన తోడైంది. ఆ ఆలోచన భావన కలిపితే సృష్టి ఏర్పడుతుంది. ఎలాగైతే పురుషుడు స్త్రీ కలిపితే సృష్టి ఎలాగైతే బయటకు వస్తుందో, ఆ ఆలోచనకి భావన తోడినప్పుడు భావన ఏముంది, ఆ భావనలో నుంచి షేప్ వస్తుంది. ఎలా ఉండాలి ఆ పిరమిడ్, ఇలా ఎత్తులో ఉండాలో, ఒక కలర్ ఏంటి, షేప్ ఏంటి అనే భావన. ముందు ఆ భావన వేయాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు మీద పెయింటింగ్ వేస్తారు. ఆ బోర్డు ఊగితే పెయింటింగ్ వేయగలరా? ఆ బోర్డు స్టడీగా ఉండాలి. స్టడీగా ఉన్నప్పుడు పెయింటింగ్ వేయగలరు. అలా అయితే ఆలోచన పట్టుకొని ఉంచాలి. ఆ ఆలోచన పట్టి ఉంచాలంటే మీకు ఒక శక్తి కావాలి, అది సోల్, లైఫ్ ఫోర్స్. ఆ లైఫ్ ఫోర్స్ ఈ ఆలోచన పట్టి ఉంచినప్పుడు మీకున్న జ్ఞానం బట్టి ఆలోచిస్తారు, మీకున్న జ్ఞానం బట్టి ఆ షేప్ వేస్తారు. ఒకవేళ సోలే కనుక లేకపోతే, సోల్ యొక్క పర్పస్ ఏంటంటే టు లాగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఆ అనుభూతుల్ని దాచుకోవడం కోసం ఆత్మ. ఎప్పుడైతే అనుభూతులు దాచుకునే కెపాసిటీ మీలో ఉందో, మళ్ళీ కొత్తగా సృష్టించడానికి పాత అనుభూతి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోశ వేశారండి, మీకు ఎలా దోశ వేశారో మీకు ఆల్రెడీ తెలుసుంటే, కొత్త దోశ కొత్తగా వెరైటీగా వేద్దాం అనుకున్నప్పుడు ఈ పాతది ఏంటో తెలిస్తే కానీ కొత్తది మళ్ళీ వేయలేరు. ఎందుకంటే ఈ పాతది గుర్తు లేకపోతే మళ్ళీ పాతది వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇలా 4 రకాల దోశలు వేసాననే అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ దాచుకున్నప్పుడు 5వ రకం దోశ ఈ 4లోంచి వస్తుంది. ఓహో, 4 ఇలా వేసా కాబట్టి కొంచెం మార్పు చేస్తే 5 వస్తుంది అనే విషయం మీకు అర్థమవుద్ది. ఈ సోలే కనుక లేకపోతే మళ్ళీ పాతదే వస్తుంది, ఎందుకంటే మీకు గుర్తులేదు కాబట్టి అంతకుముందు ఏం చేశారు. సోల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు నేర్చుకున్న విషయాన్ని అనుభూతి రూపంలో ఉంచుకుంటుంది. ఆ అనుభూతి అనేది కొత్త విషయం సృష్టించడం ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ కూడా అనుకోవచ్చు సార్ ఇది. కరెక్ట్, ఇంటెలిజెన్స్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటెలిజెన్స్ ఆర్ విజ్డమ్. విజ్డమ్ అనొచ్చు, ఇంటెలిజెన్స్ కానీ విజ్డమ్, విజ్డమ్, ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ వల్ల ఉపయోగం ఏంటంటే కొత్తగా సృష్టించవచ్చు. ఆత్మ అంతకి క్రియేటివ్, ఎందుకంటే ఆత్మ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే క్రియేటివ్గా సృష్టిస్తాం. అందుకే ఒక చిన్నపిల్లవాడు కొంతమంది 4 సంవత్సరాలు పుట్టగానే వాడు ఏం చేస్తాడంటే ఒక మ్యూజిక్ వాయిస్తాడు. దట్స్ కాల్డ్ టాలెంట్. ఆ టాలెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఆ సోల్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ జ్ఞానం. అందుకే 4వ సంవత్సరం వయసులో నేర్చుకోకుండానే వచ్చేసింది. వీళ్ళు టాక్ అబౌట్ మీకు ఒక్కొక్కటి ఆ సోల్ రేపు చెప్తాను. సోల్ ఎక్కడ అనుభవించింది, ఆ సోల్ ఉండటం వల్ల ఆ 7 ప్రజ్ఞతలలో శక్తి ఏ విధంగా మార్చింది రేపు చెప్తాను. వచ్చే క్లాసులు చెప్పుకుంటే మీకు అర్థం. ఒక రోజు ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్. థ్యాంక్ యూ సార్. అందుకే 2 ఉన్నాయి, సోల్ ఉంది, స్పిరిట్, 2 వేరు. మన స్పిరిచువాలిటీ. అందుకే స్పిరిట్నే మనం వేదంలో బ్రహ్మన్ అన్నాం. బ్రహ్మన్ అంటే ఎప్పుడు వ్యాప్తి చెందేది, ఎవరు ఎక్స్పాండింగ్, ఎప్పుడు వ్యాప్తి చెందుతూ ఉంటుంది అది. ఎందుకంటే రోజు మనం ఆలోచిస్తున్నాము, సృష్టిస్తున్నాము. 10 ఆలోచించే 10సారి మనం ఆ చైతన్యంలో అలజడి వస్తుంది. ఎలాగైతే సముద్రం రాయేస్తే అలాగైతే ఎలా వస్తున్నాయో మనం ఆలోచించే 10సారి ఈ సృష్టి ముందుకు వెళ్తూనే ఉంది. మనం అందరం కలిసి సృష్టిస్తున్నాం. మనందరం కలిపితేనే దైవం ఒకటిగా లేదు, మనందరం కలిపితే దైవం. ఎందుకంటే మనందరం విడిగా ఉన్న భ్రమపడుతున్నాం, మనందరం విడిగా లేము. మన 5 ప్రజ్ఞతలలో 6 ప్రజ్ఞతలు అందరం కలిసే ఉన్నాం. అందులో సృష్టి అంతా ఒక మహాశూన్యం అని, తర్వాత నన్ను నేను తెలుసుకోవాలనే ఒక ఆలోచన వచ్చి తను క్రియేట్ చేసుకొని, తర్వాత ఇంకా కొంత సోల్స్ ని క్రియేట్ చేసి. వెరీ సింపుల్ సార్. మన పిల్లల్ని ఎలాగైతే ఒక అన్కండిషన్ లవ్ లోంచి ఎలాగైతే మనం సృష్టించామో, ఆ దైవం కూడా మనం కూడా అలాగే సృష్టించి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇది అర్థం కావాలంటే కళ్ళు మూసుకొని, మీరు వర్షం పడే ముందు మొత్తం నల్లగా ఉంటుంది మేఘాలన్నీ. అక్కడ మేఘాలు కదలవు, మొత్తం నలుపు వస్తుంది. తర్వాత మేఘాలు మెల్లగా కదులుతాయి. కదిలినప్పుడు అప్పటిలోంచి ఒక ఉరుము వస్తుంది. ఆ మేఘాలు కదలటమే ఆ మహాశూన్యం నుంచి కదలిక వచ్చింది. ఆ కదలికలోంచి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే ఉరుము, థండర్. ఆ థండర్ నుంచి ఇమీడియట్గా వర్షం వస్తుంది. ఫస్ట్ నల్లగా మేఘాలు ఉన్నాయి, చక్కగా మేఘాలు కదులుతున్నాయి, ఆలోచన వచ్చింది మహాశూన్యంలో. అప్పుడు ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపై మహాశూన్యంలో వచ్చిన స్పిరిట్, గాడ్, దైవం. దాంట్లోంచి వర్షం జల్లులు ఎలాగైతే పడ్డాయో అనేక కాంతిపుంజాలు ఆ పూర్ణాత్మ నుంచి, ఆ మూల చేతి నుంచి వచ్చింది. దట్స్ ఎ సింబాలిజం. ఆ వర్షమే
ఐసిగడ్డగా మారింది. ఆ చైతన్యమే ఆలోచనగా మారింది. ఆలోచనే కాంతిగా మారింది. ఆ ఆ ఆ ఆకాశం నుంచి జాలువారిన వర్షమే నీరుగా మారి, నీరే ఐస్‌గా మారింది. పదార్థంగా మారింది. అందుకే ఆలోచన కూడా పదార్థంగా మారింది. ఆ మేఘాలే నీళ్ళుగా మారింది సార్. ఆ చైతన్యమే ఆలోచనగా మారింది. ఆ ఆలోచనే శక్తిగా మారింది. విద్యుత్ శక్తిగా మారింది. ఆ శక్తే పదార్థంగా మారింది. అలాగే మేఘాలే నీరుగా మారింది. నీళ్ళే ఐస్‌గా మారింది. థ్యాంక్ యూ సార్.